నమస్తే గురూజీ. నమస్తే మీ తల్లి. పాదాలకు వందనాలు. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. హ్మ్. నేను చాలా ప్రాబ్లమ్స్‌లో ఉన్నాను గురూజీ. అర్థమైంది తల్లి. ఉమ్. మీ భర్త ఏం పని చేస్తారు? ప్రైవేట్ స్కూల్ టీచర్ సార్. సరే తల్లి. గురువారం అది జన్మించింది మీ భర్త? అవును సార్. అవును గురూజీ. ఆరిద్ర నక్షత్రము ఆ, మిథున రాశిలో జన్మించారమ్మా. మిథున రాశి. ఆరిద్ర నక్షత్రం మిథున రాశిలో జన్మించారు. అవును గురూజీ. ఎన్నో కొడుకు ఇళ్ళు వాళ్ళ నాన్నగారికి? రెండో కొడుకు గురూజీ. రెండో కొడుకు, జ్యేష్ఠ ద్వితీయ పుత్రుడు. ఎన్ని సంవత్సరాలు అయింది తల్లి పెళ్ళయి? 5 సంవత్సరాలు అవుతుంది గురూజీ. సంతానం? 2 పాపలు. ఓకే ఓకే. ఫస్ట్ అతనికి పెళ్ళయింది గురూజీ. వాళ్ళకి ఎంతమంది పిల్లలు? 2 పాపలు. లాస్ట్ అతనికి? ఒక పాప. ఫస్ట్ ఒక పాప పుట్టి చనిపోయింది. మళ్ళీ పాప. ఓ, అంటే ఇంట్లో ఇప్పుడు అందరికీ వంశంలో ఆడపాపలే ఉన్నారు. పాపలే ఉన్నారు, బాబులు లేరండి. అయితే ఇక్కడ ఎక్కడో పితృదోషం ఉంది అని చూపిస్తూ ఉంది. వీళ్ళ కుటుంబంలో ఎవరికన్నా 2 వివాహాలు జరిగిందా అమ్మా? నేను రెండో భార్యనండి. సరే తల్లి. జన్మజాతకం కొంచెం పితృదోషం వచ్చిందమ్మా వీళ్ళ కుటుంబంలో. హెల్త్ ప్రాబ్లం ఏమైంది? బాగా ఆలోచిస్తున్నారు. డిప్రెషన్ లో ఉన్నారు. చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఆలోచించి డిప్రెషన్ లో ఉన్నారు. దాంతో మెడిసిన్ వాడుతున్నాం, కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాం, కానీ ఇంకా మారట్లేరు తను. ఓకే. ఎన్ని రోజుల నుంచి డిప్రెషన్ లో ఉన్నారు వీళ్ళు? 3 months అవుతుంది గురూజీ. అంటే మీకు తెలిసి 3 months, కానీ ఇలా డిప్రెషన్ లో ఉన్నారు, ఆలోచిస్తున్నారు అని ఎన్ని రోజుల నుంచి మీరు? నేను తెలిసినప్పటి నుంచి తను అలాగే అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇంకెక్కువ అయిపోయింది. అత్తయ్య మామయ్య ఎవరు లేరు. బట్ జాబ్ కంతా వెళ్తున్నారా? వెళ్ళట్లేదు గురించి. సూసైడ్ అటెంప్ట్ చేశారు. 1 month అవుతుంది. ఓకే. మీరేం చేస్తుంటారు తల్లి? మీరేం చేస్తూ ఉంటారమ్మా? నేను ఇంట్లోనే ఉంటాను గురుజీ. చిన్న పాప 1 year బేబీ. వెళ్ళిన తర్వాత 1 year నుంచి అసలు ఏం పని చేయట్లేరు. చేసినా కానీ హాస్పిటల్కి పెట్టడమే సరిపోతుంది. ఓకే. ఇతను అంటే డిప్రెషన్ నుంచి సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉంటాడా? సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఇంతకు ముందు అలా చేశారు 2-3 సార్లు ఏదైనా? చేయలేదు గురుజీ. ఫస్ట్ టైం సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వెళ్ళినప్పుడు మీరు డాక్టర్ దగ్గర చూపించారు? 3 months నుంచి చూపిస్తున్నాము. అయితే మెడిసిన్ కొంచెం మార్చి ఇచ్చారు ఒక 10 days బ్యాక్. ఇస్తే ఆ మెడిసిన్ వల్ల తను నిద్రపోలేదు, 3 days తినలేదు. దాంతో తనకి ఆరోగ్యం బాగుండట్లేదు కదా అని అదే తెచ్చుకొని సూసైడ్ అటెంప్ట్ చేసి 1 week అవుతుంది. సరే తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేపించండి, చక్కగా సరిపోతుంది. సరే గురుజీ. మీ కులదైవం ఎవరు? సాంబశివుడు. అది ఇంటి దేవుడు? ఇంటి దేవుడు. కులదైవము తెలీదు గురుజీ. అయితే అది మీ అత్తగారి దగ్గర ఎవరిదైనా అడిగితే మీకు చెప్పేవారేమో, వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకోండి దాని గురించి, సరేనా? నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. మాధవియా? మాధురి సార్. మీ పేరు మాధవీనా తల్లి? అవునండి. కూతురు పేరు మాధురి. భలే కలిసి వచ్చేసాయి మీ ఇద్దరు పేర్లు. మామూలుగానే పెట్టాను సార్. మీరు లౌడ్ స్పీకర్ ఆన్ చేశారా? చేయలేదండి. ఇంకెందుకు, మీరు ఏదో అమెరికాలో మాట్లాడినట్టుందే. ఈ సిగ్నల్ సరిగా ఉండదు, ఛార్జింగ్ కూడా లేదు సార్ దీనికి. అయ్యో, మొబైల్ ఛార్జింగ్ లేదా? చూడండి, అదేమో చెప్తూ ఉంటారు లక్ష్మీదేవి. వినపడుతుందండి. అదృష్టము ఒకసారి తిడుతుందంట అలా. ఇప్పుడు మీరు మీ అమ్మాయి గురించి, మాధురి గురించి తెలుసుకోవాలి. ఉత్తరాభాద్ర నక్షత్రంలో మీన రాశిలో జన్మించింది మీ అమ్మాయి. రెండో పాదం తల్లి. ఇప్పుడు అమ్మాయి ఉత్తరాభాద్ర నక్షత్రం మీన రాశి 2వ పాదంలో జన్మించింది. అమ్మాయి వివాహం గురించి తెలుసుకోవాలా? సరే, ఏం చదువుకోవద్దు అమ్మాయి? అమ్మాయి బీఫార్మ్ చేసిందండి. బీఫార్మసీ చేసింది. ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారా? లేదండి, ఇంకా 6 నెలల్లో అయిపోయింది. ఇంకా బీఫార్మసీ ఫైనల్ ఇయర్. ఓకే. ఎందుకు తల్లి మధ్యలో ఎక్కడైనా గ్యాప్ వచ్చిందా ఎడ్యుకేషన్? అది మధ్యలో ఒక 1 year గ్యాప్ వచ్చింది సార్. సరే, ఎందుకట? అది లాంగ్ టర్మ్ చేసింది సార్. ఓకే, మెడికల్ కోర్స్ కోసం లాంగ్ టర్మ్ చేసింది. సరే, ఓకే అమ్మా. బీ ఫార్మసీ అయిన తర్వాత డి ఫార్మసీ చేపిస్తారా?
చేద్దాం అనుకుంటున్నాను సార్. ఇక వివాహం కూడా ఉందన్నారు కదా మీరు మొన్న, వీలు రాసి వాళ్ళకి, అదే ట్రై చేద్దాంలేని. ఓకే, ఏ మేనరకల్లో చేయకండి. చేయండి సార్. దాని నుంచి, ఎందుకంటే అమ్మ జన్మజాతకం బాగుంది. ద్వితీయ పుత్రుడు మీ ఇంటి నుంచి తూర్పు దిశ నుంచి వస్తాడు. ఇప్పుడు అమ్మాయికి అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయినాక చేయండి, ఇంకా 6 నెలలు కంప్లీట్ అయిపోయి అయిపోయినాకే చేస్తాను. అయిపోయినాక మీరు చేయండి, ప్రాబ్లం లేదు. బాగుంది, జాతకం బాగుంది, వివాహ యోగము బాగుంది. అమ్మాయి బొద్దుగా లావుగా ఉందా తల్లి? బొద్దుగానే ఉంటుంది సార్. కొంచెం సన్నగా అవ్వమని చెప్పండి. ఉదయం త్వరగా లేవ్వాలి, రాత్రి త్వరగా పనుకోవాలి. సరేనా? దోషాలు ఏమైనా ఉన్నాయా సార్? దోషాలు ఏం లేదమ్మా, మంచి అమ్మాయి. కుజదోషం, సర్పదోషం ఏమైనా ఉన్నాయండి? సర్పదోషము లేదు, కుజదోషము లేదు. సరే సరే. సరేనా? జాతకం, జన్మ జాతకం చాలా బాగుంది, మీరేం కంగారు పడుకొని. అమ్మాయి కొంచెం స్లిమ్ అయిపోతే చాలు. ఈ ఒక ఋతుస్రావంలో ఏదైనా ప్రాబ్లం ఉంది అమ్మాయికి? స్టమక్ అది ప్రాబ్లం ఉంది, దానికి హార్మోన్స్ ఇన్బాలెన్స్, అమ్మాయి అలా తయారవుతూ ఉంది పాపం. కరెక్ట్ డాక్టర్ దగ్గర కరెక్ట్ గా ఇప్పటి నుంచినే ఈ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర కావచ్చు, లేదా హోమియోపతినో తీయించండి. సైడ్ ఎఫెక్ట్ లేకుండా చక్కగా అది రెడీ అయిపోతుంది. తర్వాత ఆరోగ్యం సరిపోతుంది. తర్వాత కొంచెం వాకింగ్ అవి ఇవి చేసుకొని స్కిప్పింగ్ చేసుకోమని చెప్పండి. హెల్త్ బాగుంటుంది తల్లి. సార్, 2 వివాహాలు ఏమైనా ఉన్నాయండి? ఎందుకమ్మా ఆ డౌట్ వచ్చింది నీకు? ఒకళ్ళు చెప్పారు సార్, అప్పటి నుంచి నాకు ఒక టెన్షన్ ఉంది. మీ కాల్ కలిసినాక నాకు మిమ్మల్ని అడిగినాక తృప్తిగా ఉందని మిమ్మల్ని ఫోన్ కాల్ మెసేజ్ పెట్టాము. జన్మజాతకంలో 2 వివాహాలు ఏం లేదే. ఏమో చేతి రేఖల్లో ఉంది, అది ఇదని టెన్షన్ పెట్టాడు సార్. అది చేతి రేఖల్లో ఉందంటున్నా? 2 వివాహాలు అదేం లేదు కదా సార్? లేదు తల్లి, అలా లేదు. మెచ్యూర్ అయింది కూడా ఆశ్లేష నక్షత్రం సార్. మంచి నక్షత్రమే కదా, నేను చెప్పాను కదా ఆశ్లేష నక్షత్రంలో అయితే ఎలా ఉంటుంది అని. మంచి బాగుంటుంది తల్లి. ఆశ్లేష నక్షత్రంలో పుష్పవతి అయితే చాలా అదృష్టమే, అంతే. సరేనా? మీరేం కంగారు పడకండి, ప్రశాంతంగా ఉండండి. మాధురి మాధవి మీ కాల్ కోసం ఎదురు చూస్తాను సార్. ఇవన్నీ ఒక జాబితా చెప్పేటప్పటికి అసలు సార్ని కనుక్కొని ముందు మీ గురువు గారిని కనుక్కొని ఏ సంగతి డిసైడ్ చేసుకోవాలని ఆగామండి. మంచిది తల్లి. ఏ నక్షత్రంలో అయితే బాగుంటుంది సార్ అబ్బాయి? అబ్బాయికా? అబ్బాయి నక్షత్రం ఏది ఉంటే బాగుంటుంది? ఉత్తరాభద్ర అన్నారు కదా. ఇప్పుడు అమ్మాయికి ఆశ్లేష నక్షత్రము లేదా మకా నక్షత్రంలో ఉండే వాళ్ళని చేయండి. సింహరాశి వాళ్ళు చాలా బాగా వచ్చేస్తారమ్మా. సింహరాశి వాళ్ళు? కర్కాటక రాశి వాళ్ళు బాగా వచ్చేస్తారు. సరేనా? ఏం దోషాలు ఏం లేవు కదా సార్? ఏం లేదు తల్లి. అదే కనుక్కున్నాను సార్, మీకు మెసేజ్ పెట్టి రోజు గణపతికి కూడా దండం పెట్టుకున్నాను సార్. గణపతికి దండం పెట్టుకోవడానికే త్వరగా కాల్ కలిసేసింది. అదే మీ ప్రోగ్రామ్ రోజు చూసుకుంటానండి. సరే, అసలు మిస్ కాదు మీ ప్రోగ్రామ్, ఏదైనా మిస్ అవుతా కానీ. మీరు ఏది మిస్ కాకండి, మా ప్రోగ్రామ్ మిస్ అయినా పర్వాలేదు. మిస్ అవ్వండి సార్. అసలు నేను ఎంత పని ఉన్నా సరే ఆపేసి మీ ప్రోగ్రామ్ చూసే బయటకు వెళ్తాను. సరే తల్లి, మంచిదమ్మా. సంతాన యోగం ఉంది కదండి అమ్మాయికి? అన్నీ ఉంది తల్లి. జన్మ జాతకము అమ్మాయిది బ్రహ్మాండంగా ఉంది. ఫిస్టుల ప్రాబ్లం ఉన్నాయి కదండి. అదే నేను అందుకే అడిగాను. అది గురు దృష్టి శనిపైన ఉంటే అది కామన్, అది అందుకే నేను అడిగాను. అది ఒకటే అమ్మాయికి అనారోగ్యము ఉంటే తీసేశారండి. అది ఉంటే తీసేశారు కానీ ఇప్పుడు రెగ్యులర్ గానే వస్తున్నాయి. కాకపోతే కొంచెం అటు ఇటుగా వస్తుంటది, ఒక 5 రోజులు 6 రోజులు. ప్రాబ్లం లేదులేండి, సరిపోతుంది. ఇబ్బంది ఏమి ఉండదుగా? సంతానం ఉందిగా? ఏం లేదు తల్లి, ఇబ్బంది ఏం లేదమ్మా. మీకు ఎంతమంది సంతానం? ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. అమ్మాయి పెద్దది, అబ్బాయి చిన్నోడు. అబ్బాయి ఏం చదువుతున్నాడు? అబ్బాయి ఇంటర్ చదివాడండి. సరే, అమ్మాయికి కొన్ని పరిహారాలు చెప్తాను, చేయించండి. సరేనా? ఉంది కదండి? ఉంది తల్లి. సరే అమ్మా, మీకు మీ కూతురు మీ చేతికి ఇద్దరు, ఒక మనమణ్ణి మనమరాల్ని మీ చేతికి ఇస్తుంది. సరేనా? అంటే అమ్మాయికి సిస్ట్ ప్రాబ్లం మరి ఇలాంటిది ఏం లేదు, అది ఇన్ఫెక్షన్ ఉంది, అది అయిపోయింది.